నెక్స్ట్ గులాబీల జెండాలమ్మ వర్సెస్ గులాబీల దొంగలమ్మ సోషల్ మీడియాలో పొలిటికల్ అది అసలు ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య అసలు ఎంత స్థాయిలో ట్రోల్ జరుగుతుందని అంత స్థాయిలో ట్రోల్ జరుగుతుంది. వీళ్ళు గులాబీ జెండాలమ్మ రాములమ్మ అని చెప్పిన వీళ్ళు ఒక పాట పాడితే వాళ్ళు ఇంకో అమ్మో గులాబీ దొంగలమ్మ అని చెప్పిన వాళ్ళు ఒక పాట పాడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాట వాళ్ళు పాడుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పాట వాళ్ళు పాడుకుంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా ప్రతిపక్షానికి ఒక అడ్వాంటేజ్ అండి ఇది. ఏంటది, వాళ్ళు కౌంటర్ అటాక్ చేయడానికి అధికార పార్టీ మీద కౌంటర్ అటాక్ చేస్తారు. అది కౌంటర్ అటాక్ చేసేటప్పుడు ఒక్కసారిగా అది స్పీడ్ అందుకున్నది. అంటే జనరల్గా ఏమంటారు, ట్రెండ్ సెట్ సృష్టిస్తారు అని అంటారు. అట్లా ట్రెండ్ సెట్ సృష్టించడంలో మేము బీఆర్ఎస్కి మించినటువంటి వాళ్ళు లేరని కేటీఆర్ గారు వ్యాఖ్యానిస్తారు. కానీ ఆ ట్రెండ్ సెట్ని వీళ్ళు ఆ బెలూన్ని టక్కున పొడిచేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ స్ట్రాటజీస్ ఈ మధ్య వాళ్ళు చేస్తున్న సోషల్ మీడియా స్ట్రాటజీస్ చాలా ఈజీగా హిట్ అవుతున్నాయి. వాళ్ళు మొన్న బాణం తీసుకొని బాణం వేసి అటు నుంచి స్కీములు పెట్టి కొడుతూ ఉన్నారు. ఒకసారి ఆ పాటలో ఉంటే వేయండి ఒకసారి. ఆ రెండు పాటలు వేయండి, ఆ పాట ఈ పాట. Slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. తరుము తరుము తరుముడే రామక తరును ఉరిమి తరుముడే రామక తరుము తరుము తరుముడే రామక తరును ఉరిమి తరుముడే రామక కమిషన్ల సర్కరమా కమిషన్ల సర్కరమా కమిషన్ల సర్కరమా కమిషన్ల సర్కరమా గులాబీల గుండాలే రామక మందినంత ముంచినారే రామక. పొలిటికల్ ఇష్యూస్ మాత్రం అసలు ఇష్యూస్ని అంటే ఎవరికి వాళ్ళు జనరల్గా మాట్లాడుకునేటువంటి భాష కొన్ని ఘాటైనటువంటి సందర్భాల్లో విమర్శించుకునేటువంటి వాటన్నింటినీ తీసుకొచ్చి వీటిలో పెట్టారు. సరే, జనరల్గా ఏంటంటే ఎలక్షన్స్ అన్నప్పుడు అటువంటి స్పీడ్ పెరుగుతుంది. సరే, అటువంటి స్పీడ్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ని టార్గెట్ చేసే వాళ్ళు కాంగ్రెస్ ఏం చెప్పుకుని చేసిద్దని చెప్పుకోవటం కంటే కూడా బీఆర్ఎస్ వైఫల్యాన్ని ఎత్తి చూపటంలోనూ వాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపించారని అనుకోవచ్చు. మొత్తానికి బాగా విభత్సంగా జరుగుతున్నాయి ట్రోల్స్. ఒకసారి సుధాకర్ ఉన్నట్టున్నాడు. సుధాకర్ ఏంటి మొత్తానికి సోషల్ మీడియా ఫైట్గా నడుస్తున్నట్లుంది. వాళ్ళు ఒక పాట పాడితే వీళ్ళు 2 పాటలు పాడుతున్నారు, వీళ్ళు 2 పాటలు పాడితే వాళ్ళు 4 పాటలు పాడుతున్నారు. ఏదైనా కానీ మొత్తానికి డి అంటే డి అనుకునేటువంటి పరిస్థితి. అన్ని రకాలుగా అన్ని విధాలుగా పరిధులు దాటే వెళుతున్నటువంటి మాటలు ఏంటి, ఎలా చూడాలి? ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ పల్లెలలో ఎక్కడ చూసినా గులాబీల జెండలమ్మ లేకుంటే గులాబీల దొంగలమ్మ ఈ 2 పాటలే కనిపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు ఈ పాటలే వింటున్నారు. ఈ పాటలు నామస్మరణ జరుగుతుందని చెప్పొచ్చు సార్. అయితే ఈ పాట ఫస్ట్ పురుడు పోసుకుంది ఎక్కడంటే తాండ్రా అనే గ్రామం, కల్వకుర్తి మండలం, నాగర్ కర్నూలు జిల్లా. లక్ష్మమ్మ అనే ఒక మహిళ గ్రామ పంచాయతీలో చిరు ఉద్యోగి. ఆమె కేసీఆర్ పైన ఉన్న అభిమానంతో ఆమె లిరిక్స్ రాసి కేసీఆర్ బహిరంగ సభకు పోతూ బస్సులో పాడితే దాన్ని అప్పుడున్న టీ న్యూస్, నమస్తే తెలంగాణ వాళ్ళు దాన్ని క్యాచ్ చేసి ఆమె రాసిన లిరిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని
కంపోజ్ చేసి వాటిని పాట రూపంలో బయటికి తీసుకొచ్చి వారు బయట ప్రపంచాన్ని తీసుకొచ్చారు సార్. కాబట్టి క్రెడిట్ అంతా కేవలం లక్ష్మమ్మకు దక్కుతుంది. ఇది తర్వాత దీన్ని కాంగ్రెస్ పార్టీ అదే లిరిక్స్ కొంచెం మార్చి మళ్ళీ వాళ్ళు కంపోజ్ చేసి వాళ్ళు రికార్డు చేసి దొంగలమ్మ అంటూ వారు బయటికి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు పాట రాసిన లక్ష్మమ్మ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ అభిమానులు కానీ వారు చెప్పేది ఏంటంటే కేవలం లిరిక్స్ మాత్రమే మార్చి కేవలం కాంగ్రెస్ పార్టీకి సొంతగా నాలెడ్జ్ ఉంటే లేకుంటే మరొకటి ఉంటే వారు ఒక పాట రాసుకోవాలి. ఈ పాటలో స్పష్టంగా లక్ష్మమ్మ ఏం చెప్పింది, కేసీఆర్ ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ఆమె గులాబీల జెండాలమ్మ అనే ఒక పాట రాసింది. ఈ పాట లిరిక్స్ మారుస్తూ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగులకు యువకులకు చేసిన మోసాన్ని వివరిస్తూ వాళ్ళు ఈ పాట చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పాట అనేది మారుమూల పల్లెలలో దీనికి లిరిక్స్ తర్వాత దీనికి సౌండ్ కానీ కంపోజ్ కానీ రికార్డింగ్ కానీ చాలా మంచిగా సెట్ అయింది సార్. ఇది సెట్ అయి ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రజలను ఆకర్షిస్తుండడంతో కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ పాట వేసుకొని పల్లెలలో ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభిమానులు బీఆర్ఎస్ అభ్యర్థులు ఈ గులాబీల జెండాలమ్మ అంటూ వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మాటతో చెప్పిన దానికంటే పాటతో చెప్పింది అనేది త్వరగా ప్రజలలోకి రీచ్ అవుతుంది, ప్రజలలోకి వెళ్తుంది. ఈ పాటకున్న మహిమ ఇప్పుడు కాదు సార్. విప్లవోద్యమం నుండి గద్దర్ విమలక్క వీరు విప్లవ పాటలు పాడి యువతను ఆకర్షిస్తే అందశ్రీ జయరాజు అదేవిధంగా వెంకన్న ఆంధ్రప్రదేశ్లో వంగపాడు వీరు జానపద గేయాలను తీసుకుంటూ బయటకు వచ్చారు వీళ్ళు. కాబట్టి పాటకుండే ప్రాముఖ్యత ఇది సార్. అందుకే పాట రూపంలో ప్రజలను ఎక్కువ ఆకర్షించవచ్చు. కాబట్టి గులాబీల జెండలమ్మ వర్సెస్ గులాబీల దొంగలమ్మ ఈ పాట పల్లెలు మారు మొత్తానికి ఇక బీఆర్ఎస్ పార్టీ తయారు చేసుకుంది. చివరికి అది బీఆర్ఎస్ పార్టీకి వచ్చి గుచ్చుకుంటుంది. పాట కూడా చివరికి కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చి గుచ్చుకుందంటే పర్వాలేదు, చివరికి పాట కూడా వచ్చి గుచ్చుకుంటుంది. అంటే అదొక సామెత చెప్తారు, అంటే కలిసి రానప్పుడట ఏది చేసినా కానీ అది ప్రమాదకరమైనటువంటి అంశం. పాపం ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఉందేమో.